నమస్తే. షాద్నగర్లో ఒక కుల హత్య జరిగింది, పరువు హత్య జరిగింది. తక్కువ కులం అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణం చేత ఓ తండ్రి ఈ టోటల్ ప్రేమ వ్యవహారానికి, ప్రేమ పెళ్లికి కారణం ఆ అబ్బాయి తరపున బ్రదర్ కారణమని, అన్న కారణమని అన్నను చంపేశాడు. ఎట్లా చంపిరంటే, రాత్రికి రాత్రి వచ్చి ఒక నలుగురు వ్యక్తులు అమ్మాయి తండ్రి కలిసి ఇంటి తలుపులు కొట్టి తీసుకెళ్ళిపోయి కొట్టి సజీవంగా దహనం చేసిరని పోలీసులే చెప్తున్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ మధ్యలో 8వ తారీఖున అబ్బాయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే దాదాపు 3-4 రోజుల తర్వాత అమ్మాయి తండ్రితో పాటుగా ఇంకొక 3-4 వ్యక్తులు ఎవరైతే ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి చంద్రశేఖర్ వాళ్ళ అన్న ఇంటికి వచ్చి అమ్మాయి తండ్రి తలుపులు కొట్టి 12వ తారీఖున బయటికి తీసుకెళ్ళి ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగింది. మొన్న ఈ మొత్తం విషయం బయటకు వచ్చింది. అంటే ఎవరో మహబూబ్ నగర్ నవాబ్పేట దగ్గర ఒక గ్రామంలో వీళ్ళు చంపేసి అక్కడ పడేస్తే అక్కడి నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది. అంతవరదాకా కనీస సమాచారం కూడా పోలీసులు పసిగట్టలేకపోయారు. 12వ తేదీ రాత్రే ఎవరైతే రాజశేఖర్ వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. కానీ మరి కంప్లైంట్ కాపీలో 13వ తారీఖున రాసిరు. మరి పోలీసుల సమాధానం చెప్పాలి. ఆమె కంప్లైంట్ నేను రాత్రి ఇచ్చినాం అంటుంది, కానీ వీళ్ళు 13వ తారీఖు డేట్ వేసారు. అంటే 12 దాటిందని వేసారా, కానీ 8, 10, 11 గంటలకి ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మరి డేట్ ఎందుకు 13th ఉందన్నది పోలీసులే, ఏసీపీనే సమాధానం చెప్పాలి. ఇక్కడ చాలామంది ఈ కులాంతర వివాహాలు, ఈ పరువు హత్యలు, వీటికి సంబంధించిన దాంట్లో పోరాడుతున్న, ఫైట్ చేస్తున్న కుల నిర్మూలన సంఘం నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. సో మనం వెనక చూస్తున్నాం, రాజశేఖర్కి సంబంధించిన అంత్యక్రియలు ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయినాయి. ఇది ఎల్లంపల్లి అన్న విలేజ్, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అన్న గ్రామం. ఇది ఎట్లా చూస్తున్నారు మీరు? ఇట్లాంటివి మీరు చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎవ్రీ నెలకొకటో 2 నెలలకొకటో జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయినాయి. ఈ పర్టికులర్ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. నా పేరు ఈరపాగ గోవిందు. మేము ఈ నిన్ననే పేపర్ చూసినాము. ఎల్లంపల్లి గ్రామం ఫరూక్ నగర్ మండలంలో కుల హత్య అనేది ఒక పేపర్లో రావడం చూసినాం. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవికంగా వీళ్ళు దళితులు, వాళ్ళు కూడా పేదవాళ్ళే, వాళ్ళు కూడా బీసీలు అనొచ్చు, కూడా వాళ్ళు కూడా పేదవాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమ్మాయి సొంతంగా చెప్తుంది. ఒక కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేది. కూర్చోబెట్టి మాట్లాడి అమ్మాయిని మాట్లాడితే వాళ్ళిద్దరు మేజర్లు కాబట్టి మ్యారేజ్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ కుల పిచ్చితోనే అతన్ని హత్య చేసి, అదే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అన్నని తీసుకెళ్ళి చంపడం అనేది చాలా దుర్మార్గమైనది. మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే వరకు మేము వాళ్ళ వెంబడి ఉంటామని, వాళ్ళకు రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా వాళ్ళకు మేము అండగా ఉంటాం. ఆ అమ్మాయికి కూడా ఎవరు ఇప్పుడు రాజశేఖర్ వాళ్ళ భార్యకు కూడా ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ అమ్మాయికి 3 ఎకరాల భూమి ఇస్తే ఇక్కడనే ఉండే అమ్మాయి కూడా బతకగలుగుతుంది. ఇప్పుడే చెప్పింది ఆమె విజయవాడ, ఆమె కూడా కులాంతర వివాహం చేసుకున్నాం అనేది కూడా ఆమె ఇందాకనే చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరుగుతుందంటే కుల హత్యలు అనేది చాలా, ఇంతకుముందు కూడా జగిత్యాల జిల్లాలో కూడా సల్లూరు మల్లేసును కూడా కులాంతర వివాహం చేసుకున్నాడనే ప్రేమించిన ఉద్దేశంతో అబ్బాయిని కూడా చంపేసి ఇదే విధంగా చేసిండ్రు. కాబట్టి అక్కడ కూడా మేము వెళ్ళి చాలా వాళ్ళకు అండగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకు కూడా నిన్ననే వాళ్ళ దగ్గర మాట్లాడినాం. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదంట, భూమి ఇవ్వలేదని వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఇవి వచ్చే దగ్గర మేము చాలా ఈ రాష్ట్రంలో 160 దాకా కుల హత్యలు జరిగినాయి. కుల హత్యల్లో మేము భాగమై ఉన్నాం. వీళ్ళకు న్యాయం చేసే వరకు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి వాళ్ళ అండగా ఉంటాం. ఇది చాలా దారుణమైనది. అతనికి కూడా ఆయనకు ఎవరైతే సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళకు కూడా శిక్ష పడాలి. దీనికి ఇంకొకటి, పోలీసులు బాధ్యత వహించాలి. అదే రోజు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులే కానీ పట్టించుకొని ఉండింటే ఆయన ఇప్పుడు చనిపోయేవాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు? నా పేరు ఎర్ర మోహనకృష్ణ, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కోశాధికారిని. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎల్లంపల్లి గ్రామం, ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఎందుకున్నామంటే కులహత్య, పరుహత్య. ఈ కులహత్యలు, పరుహత్యలు ఇంకెన్నాళ్ళు జరుగుతాయి? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 160 వరకు అయినాయి. మరి దీనికి సహకరించేటోళ్ళు ఎవరంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, పోలీసులు.
వీళ్ళ ముగ్గురు ప్రాలోద్బలంతోనే ఈ కుల హత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక హత్య చేసి పోయిందనుకో రాజకీయ నాయకులు కాపాడుతారు, ఒక హత్య చేసి పోయిందనుకో పోలీసులు విషయాన్ని బయటకు తీసుకొస్తలేరు. ఆ సపోర్ట్తోనే వీళ్ళు పై కులాలు హత్యలు చేయగలుగుతారు. కనీసం పోలీసులు అధికారులు ఈ రాజకీయ నాయకులు మారకపోవడమే కుల హత్యలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ప్రధానమైన అంశం అదే. ఎందుకంటే ఆ రాజకీయ నాయకులకు, అధికారులకు, పోలీసులకు కులపిచ్చింది, కులగజ్జి ఉంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింది కూడా ఇండియాలనే కదా, మనం పుట్టింది కూడా ఇండియాలనే, కానీ కులగజ్జి ఉంది. ఆ కులగజ్జి పోవాలంటే రాజ్యాంగం చదవాలి. వాళ్ళు రాజ్యాంగం చదవకుండానే ఆఫీసర్లు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు. రాజ్యాంగం గురించి తెలిస్తే ఇంత పని చేయరు. కాబట్టి ఈ కుటుంబానికి చంద్రశేఖర్, రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇద్దరు కులాంతర వివాహమే చేసుకున్నారు. పై వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు కదా. ఇప్పుడు అయినా వెంకటేష్ చంపిన ఆయన బీసీనే, వీళ్ళు ఎస్సీలే. మనం బహుజనులని మాట్లాడదాం, మన వాళ్ళ మనకే ఈ రకమైన అంతరాలు ఎందుకు? మీరు అంటే గ్రౌండ్ తిరుగుతున్నారు కాబట్టి మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. అంటే బీసీ అయినప్పటికీ మన దేశంలో నిచ్చెనమిత వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎస్సీ, మేము బీసీ. అంటే ఎస్సీ కింది కులం, బీసీ పై కులం. ఆ ఆస్తులలో ఏమి ఎంత పెద్ద డిఫరెంట్ ఉంటుంది, కానీ కులంలోనే డిఫరెంట్ ఉంటుంది. ఆ కులం అతను మాత్రం మనకు కట్టబెట్టింది కాబట్టి అది కొనసాగుతుంది, హత్యలు కొనసాగుతుంది. దీన్ని కూడా ఈ ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు సపోర్ట్ మద్దతు చెప్తున్నారు. వాళ్ళకి నాకు ఖచ్చితంగా పట్టించుకొని ఇంతవరకు జరిగిన హత్యలకు ఖచ్చితంగా ఖండించి వాళ్ళకి శిక్ష వేస్తే ఇట్లా జరిగేది కాదు. వాళ్ళు శిక్ష లేకపోవడం, నేరాలు రుజువు చేయకపోవడమే హత్యలు పెరుగుతున్నాయి. మీరు మాట్లాడతారా? చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ఎస్ లక్ష్మయ్య. మీరు ఇదే సంఘమా? కుల సమానత నిర్మూలన పోరాట సమితిలో మేము ఈ ఆర్గనైజేషన్లో మీరు పని. ఇంత తిరుగుతున్నారు కదా, ఏం చేంజ్ వచ్చింది సమాజంలో? మార్పు రాకపోతే ఇంకా చాలా భయంకరంగా తయారైంది. కారణాలు ఏంటి అంటే పబ్లిక్ మారతలేరా, లేకపోతే సిస్టమే అట్లా తయారవుతుందా? అంటే ప్రపంచం అంతా ఎక్కడన్నా కానీ ఒక మనిషికి తప్పు చేస్తే సంఖ్యలు కాళ్ళకి చేతులకి వేస్తారు. భారతదేశంలో మాత్రము వాడు ఎంత చదువుకున్నా, ఎంత టెక్నాలజీ పెరిగినా టెక్నాలజీని అంతా వాడుకొని ఈరోజు మొత్తం వాళ్ళ మెదడులో ఏముండదు, కుల గజ్జి. ఈ కుల గజ్జి అంటే చిన్న చూపు చూసేది, ఎస్సీలు అంటే చిన్న చూపు. వాళ్ళ మనుషులు అంటే ఈ దేశంలో ఉండేది వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ ప్రాణాలు కావా? ఎస్సీలు అంటే ఇంత చులకన. అదే ఒక అగ్రకులానికి అయితే అప్పటికప్పుడే దిశ ఎన్కౌంటర్కి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఒక ముస్లిం, ఇద్దరు దళితులు. నేను వాళ్ళ ఇంటికి పోయిన తల్లడిల్లిపోతున్నారు వాళ్ళు, ముసలి వాళ్ళు. ఈరోజు కూడా ఇప్పుడు ఎవరు పెట్టాలి ఇక్కడ బాధిత కుటుంబానికి? ఆయన ఏజ్ పర్సన్, దగ్గర ఒక 70 సంవత్సరాలు ఉన్నాడు. ఆయనకి ఈరోజు ఒక కాయ కష్టం చేసి తను మెడికల్లో ఉండి ఇంత తనకి తండ్రిని చూసుకోవాల్సింది ఉండే, మళ్ళీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా చంపేస్తే ఈ సమాజం కూడా ఇప్పటికైనా యువత ఆలోచించాలి. ఒకప్పుడు ఎస్సీలు అంటే ఊళ్ళల్లో 2 గ్లాసుల పద్ధతి ఉండేది. ఆ పద్ధతి పోయి రోజుకు టెక్నాలజీ పెరిగి మాకు కులాలొద్దు, మతాలొద్దు, మేము స్వేచ్ఛగా పెళ్లి చేసుకుంటాము అని యువత ముందుకు వస్తుంటే వీళ్ళకి ఏం బాధ? తల్లిదండ్రులకి నీకు ఇష్టం వస్తే నీ ఇంటికి పిలుచుకో, లేకపోతే నీకేమన్నా ఆస్తి అడుగుతుండరా? నీ పరువు ఎట్లా పోతుంది? ఇది పరువు కాదు. పరువు పోయేది ఎవరికంటే ఒక ప్రాణం పోయి, విలువైన ప్రాణానికి ఎక్కడన్నా ఉండదే కులము కనిపిస్తుంది. అది ఏమన్నా ప్రూఫ్ ఉండదే. సైన్స్ నమ్మలే కానీ సన్నాసులను నమ్మి ఇప్పటికైనా కూడా పోలీసులు కూడా మీకు దండం పెట్టి చెప్తున్నాము, మేము రాజ్యాంగానికి విలువిస్తున్నాము. లేకపోతే మాకు కూడా మేమేం మాట్లాడాలో వల్గర్గా మేము మాట్లాడము. ఒక వ్యవస్థలో ఉండి మీరు దేశానికి రక్షణగా ఉండేది పోయి నిందితుల పక్షాన ఎందుకుంటున్నారు? మీరు ఇప్పటికైనా సొయ్యి రావాలి. మా కష్టార్జితం మేము పన్నులతోటి కట్టింది, మా జీతం తిని మేమిచ్చే జీతాలతోటి మీకు పోలీస్ స్టేషన్ అంటే మీ ఇల్లు కాదు. మీరు ఎక్కడి నుంచి? లోకలేనా? ఇదే ఊరా? ఇదే ఊరు కదా, మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ. ఓకే, మేము శంషాబాద్ నుంచి వచ్చినాం. అయితే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్కు అత్యధిక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమందంటే అగ్రవర్ణాలు హత్యలు చేస్తేనేమో ఎస్సీలు, బీసీలు కలిసి ఉద్యమాలు చేస్తారు. ఇక్కడ ఒక ఎస్సీని చంపితే ఒక బీసీ నాయకుడు ఇప్పటిదాకా ఇక్కడ సందర్శించలేడు. ఎందుకు సందర్శించలేడు అంటే ఇక్కడ కుల వ్యవస్థ. ముఖ్యంగా ఇతడు రాత్రి 11 గంటలకు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ భార్య 1 బజీలకు ఫోన్ కొట్టింది. ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయినా అని చెప్తారు. రెస్పాండ్ అయిన తర్వాత ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వ్యక్తిని ఫోన్ ట్రాక్ చేసిరు, కానీ ఎవరైతే కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు ఫోన్ ట్రాక్ చేసిరా? ట్రాక్ చేయలేరు. ఇది డౌట్ వస్తుంది అన్నట్టు, ఎందుకంటే అనుమానాస్పదంగా ఉంది. ఆ పోలీసులలో అమ్మాయి వాళ్ళ పెద్ద డాడీ ఏఎస్ఐ అంట, శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో పనిచేస్తా అంట. అయితే అక్కడి నుంచి ఇక్కడ ఏమైనా జరిగిందా? పోలీసులతో కలిసి నిందితుడు నాగరాజు అతను సొంత ఇన్నోవా కారులో వేసుకొని, వెంకటేష్
నాగరాజును వెంకటేష్ ఈ ఊర్లో మేము సమాచారం సేకరిస్తే ఏమైందంటే ఊర్లలో ఆలతాను వెళ్తాను ఒక 4-5 కోట్లు డబ్బులు తీసుకున్నట్టు ఆలతాను 20 స్టైర్ మార్కెట్ పెడుతుంది పెట్టి అందరు తీసుకొని హైకోర్టుకి వెళ్ళి ఐపీ వేసుకున్నట్టు ఎవరు నా దగ్గర రావద్దని చెప్పి ఆ డబ్బులు తీసుకొని ఒక బండి కొని షాద్నార్లో 2 బిల్డింగ్ కొని వీళ్ళందరూ వచ్చి అడుగుతారు. అడగకుండా ఏం చేస్తారంటే కోర్టు నుంచి చేసి డబ్బులు తీసుకొని ఊర్లో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు గురి చేస్తారు. ఇంతకుముందు 2-3 సార్లు ఆ విధంగా జరిగినట్టు అతని పైన నేరారోపణ ఉంది. అయితే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఈ విషయాన్ని ఎప్పుడే కిడ్నాప్ అయితే ఒక 4 టీంలు ఏర్పాటు చేసినామని చెప్తారు సిఐ గారు. కానీ ఏర్పాటు చేస్తే ఈ హత్య జరగపోవు కదా. రెస్పాండింగ్ ఎప్పుడంటే జరిగింది అప్పుడే ఆమె 100 పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికాడికి. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ జరిగిన చుట్టుముట్టున్నటువంటి పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసు వాళ్ళను ఏర్పాటు చేసి రౌండప్ చేసి పడితే ఈ యొక్క ప్రాణం దక్కుతుండే. అయితే ఈ నాగరాజు అనే వ్యక్తిని సజీవంగానే దానం చేసినట్టు అనుమానాలు వస్తున్నాయి. అతని చేతికి బెండింగ్ పెడతాం కట్టి ఉన్నాయి మేము ఫోటోలో చూస్తే అన్నట్టు. కాళ్ళ గిట్ట అట్లే ఉన్నాయి అన్నట్టు. కొట్టిరు బాగా కొట్టిన తర్వాత చేతికి అది కట్టి చంపారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మేమందరం కలిసి ఏం చెప్తున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మనం కలిసి రాజాధికారం చేద్దామని మేమంటుంటే ముఖ్యంగా ఎస్సీలు, కానీ బీసీలు ఊర్లలో ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా వాళ్ళ ఆలోచన విధానం మారాలి. ఎట్లా మారాలంటే అంబేద్కర్ చెప్పినట్టు మారాలని చెప్తున్నాం మేము. కానీ వాళ్ళు బీసీలు ఏం చేస్తారు అంటే రెడ్డిల కన్నా దొరల కన్నా ఆలేవుక బీసీలు ఈరోజు క్యాస్టిజం కుల వివక్ష చూపిస్తారు అన్నట్టు గ్రామాలలో. ఈ 2 వర్గాలు ఎప్పుడైతే కలుస్తారో ఎప్పుడైతే కలిసి పని చేస్తారో అప్పుడు రాజాధికారం చేద్దామని చెప్పి చాలా మంది. మీరు అంటున్న పాయింట్ కరెక్ట్, నేను కాదనట్లేదు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో బీసీలు కూడా ఎస్సీలు అంటే మాకంటే తక్కువ అని భావిస్తున్నారు. అదే సందర్భంలో ఎస్సీల వైపు నుంచి కూడా కొన్ని కేసెస్ ఏదైనా వచ్చినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువ మొత్తం ఎవరి మీద ఉన్నారని అంటే మొత్తం బీసీల మీద ఉన్నాయి. అంటే ఈ దాన్ని కూడా ఇక్కడ మనం ఈ పొల్యూట్ చేసేసినాం, మొత్తం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేసినాం. అంటే 2 వైపుల నుంచి కనబడుతున్నది ఇది. అంటే మనం కలిసి ఉండకుండా మనం విడిపోయి అవతల ఉన్నోడికి మనం లాభం చేస్తున్నాం, మనం పైన ఉన్నోడికి. అయితే మీరు అన్నట్టన్నా వాస్తవమే. ఎస్సీల పైన బీసీల పైన ఎందుకు కేసులు అయిందంటే బీసీలే ముఖ్యంగా రెడ్డిలు టార్గెట్ చేశారు, బీసీలే ఎస్సీలను టార్గెట్ చేసి కొడతారు, వాళ్ళపైన కేసులు అవుతాయి. అయినా సరే ఈ కేసులు జైలు దాకా పోయి కోర్టు దాకా పోయి వీళ్ళకి ఏమైనా శిక్షలు పడ్డాయి ఎవరికైనా వ్యక్తి సమాజంలో 1-2 6-2 చుండూరు కారంచెడు ఆ విషయాలు ఇస్తే వేరే కేసులు విడిచిపెడితే ఒక్కడిటే శిక్ష అట్రాసిటీ కేసు నుంచి శిక్ష పడట్లేదు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం, పోలీసు వ్యవస్థనే దీనికి కారణం. ప్రధాన భూమిక మొత్తము ఇక్కడ ఉన్నటువంటి షాద్నగర్ ఏసీపీ, దానికి సంబంధించినటువంటి రూరల్ సిఐ గారు, అర్బన్ సిఐ గారు వీళ్ళిద్దరు బాధ్యత వహించాలి. ఎవరైతే ఉన్నారో ఆ పోలీసుల మీద సస్పెండ్ యాక్షన్ తీసుకోవాలి. సిపి గారు, సైబరాబాద్ సిపి మోహంతి గారు ఎంత అంటే చక్కగా పనిచేస్తారని పేరు టాక్ ఆయనకు. కానీ వీళ్ళని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ ఈ కేసుల నుంచి వీళ్ళను రిమూవ్ చేయాలి. వీళ్ళని ధర్మ సమాజ్ పార్టీ నుంచి కొంతమంది మాట్లాడతారట, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఈ ఘటన తర్వాత? భిక్షపతి సార్, నేను ధర్మ సమాజ్ పార్టీ షాద్నగర్ అసెంబ్లీ కనెక్ట్ చేసినాము. అయితే ఈ ఎల్లంపల్లిలో జరిగినటువంటి ఏదైతే పరువు హత్య ఉన్నదో, ఇందాక మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగానే ఇది ఇక్కడ వాళ్ళ తమ్ముడు ప్రేమ వివాహంలో జరిగినటువంటి వ్యవహారం. ఇది గతంలో 4 రోజుల క్రితం నుంచి ఇది వాళ్ళిద్దరిని ఎవరైతే అమ్మాయి ప్రేమించుకున్నారో వాళ్ళను మొహినాబాదు పోలీస్ స్టేషన్లో అక్కడికి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్తో పాటు వీళ్ళకి ఒక పేపరు రాసుకొని వీళ్ళు ఒక దగ్గర ఒకరిని అదంతా రాసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ వీళ్ళను కొంత ఈ కుటుంబ సభ్యులను కొంచెం ఇబ్బంది పెట్టి వీళ్ళ అమ్మాయి వాళ్ళ పెదనాన్నగారు ఏఎస్ఐగా ఇక షాద్నగర్లో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అతను విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇది మాకు కులాంతర వివాహం అనేది మాకు చాలా అవమానకరం అని చెప్పని వాళ్ళ పోలీసుల ప్రోద్బలంతో వీళ్ళను కొంచెం టార్గెట్ చేసి వీళ్ళని విడగొట్టాలి, వినకపోతే వీళ్ళని మర్డర్ చేయాలని. లోకల్ షాద్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అడిగినాము సార్, మేము నిన్న ఏసీపీ గారిని అడిగినాము, నిన్న షాద్నగర్లో ధర్నా కూడా చేసినాము. మాకు తెలిసిన వెంటనే మేమైతే మొత్తం వాళ్ళ ఫోన్ ట్రాపింగ్ అదంతా చూసినాం. మాకు ఫోన్ దొరికింది. ఫోన్ తర్వాత మేము ఇంకా పర్యవేక్షణ చేయలేదంటే ఎందుకు చేయలేరని కూడా అడిగినాం సార్. అడిగితే మేము క్లూస్ టీమ్గా ఒక 4-5 టీములుగా వెళ్ళి మేము పర్యవేక్షణ చేసినామంటే మీరు అది కిడ్నాప్ అయిందని చెప్పి వితిన్ 10 minutesలో మీ దగ్గరికి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ మరి 4 రోజులకు శవం గుర్తు తెలియని శవం అని చెప్పి నవాపేట పోలీస్ స్టేషన్లో పిఎస్లో మనకు ఒక మెసేజ్ వస్తే, మనకు వార్త వస్తే అప్పుడు కుటుంబ సభ్యులు పోయి చూసుకుంటే అప్పుడు మా శవం అని గుర్తుపట్టిన తర్వాత మీరు గుర్తిస్తే ఇది ఎక్కడ గుర్తించడం సార్, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పని అడిగినాం సార్. అంతా మా వేళ మేము క్లూస్ టీమ్గా తిరుగుతూనే ఉన్నాం కానీ మాకు రాలేదు, ఫోన్స్ ఎక్కడ కూడా మాకు దొరకలేదు, మనకు ఆచూకు దొరకలేదు. అట్లని వాళ్ళు ఏదో సహజంగా అందరినీ పట్టుకున్నామని అన్నారా? ఆ 4గురిని పట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు చంపిన తర్వాత దొరకనాడు, అయిపోయిన తర్వాత ఎట్లా దొరికిందట? ఇప్పుడు అదే నిన్న మేము అడిగినాం సార్, మీరు ఇంతకు వాళ్ళని చూపియాలి,
మాకు వాళ్ళని అరెస్ట్ చేసిరా, ఎక్కడ ఉన్నారు ఏంటంటే మాకు చెప్పాలి. మన కనీసం మీ సిబ్బంది మీ స్టేషన్లో ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ఉంటుంది కదా, వీడియో కాల్ చేసి ఇంకో మేము నలుగురిని తీసుకుపోయి ఇక్కడ పెట్టినాము, వాళ్ళ మీద మేము కఠిన చర్య తీసుకుంటున్నాము, వాళ్ళకి లైఫ్ పడేటట్టుకో పనిష్మెంట్ ఏదో మేము వాళ్ళకు ఉరిశిక్ష పడేటట్టుగా మేము చేస్తామని చెప్పని మేము చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఉన్నారు కానీ అంటున్నారు, కానీ మాకు చూపించలేదు, ఇప్పటిదాకా చూపించలేదు పోలీసు వాళ్ళు. మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ నా పేరు గంట్లవెల్లి రాకేష్, బీసీ రంగారెడ్డి జిల్లా నాయకుని. మొత్తంగా నిన్న మార్నింగ్ నుంచి మేము ఇక్కడ విషయం తెలిసినప్పటి నుంచి రావడం జరిగింది సార్. అంటే ఇక్కడ ఈ కుల వ్యవస్థలో జరుగుతున్న కుల దురహంకార ఈ హత్యని పక్కనే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు వచ్చి మరి ఏం జరిగింది అని చెప్పి బాధితులను పరామర్శించారు. రాలే ఇంకా ఎవరైనా? షాద్ నగర్కే వస్తుందా? ఇర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పటి వరకు వచ్చి బాధితులకు మరి ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పి పరామర్శించే విషయం కూడా చేయలేదు అతను. అంటే నేను చెప్పేది ఏమిటి మొత్తంగా అంటే ఎమ్మెల్యే ఇర్లపల్లి శంకర్ గారికి నేను చెప్పేది ఏంటంటే అందరం బహుజనులమే. ఎవరు హత్య చేసిరా ఎవరు హత్య చేయబడదా కాకపోయినా ఎవరు చనిపోయినా ఎవరు హత్య చేసినా నువ్వు వచ్చి ఏం జరిగిందని చెప్పి మినిమంగా తెలుసుకోవాల్సిన బాధ్యుడు నువ్వు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. అంటే బాధితులకు ఏం జరిగిందనే విషయం తెలుసుకోకపోవడం. కాబట్టి మేము చెప్తున్నాం, మేము మొత్తంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి చంపబడ్డ వ్యక్తికి పూర్తిగా చట్టపరమైన శిక్షలు వేసిన తర్వాత చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందాలి సార్. తన యొక్క భార్యకు కానీ సహాయం అందాలి, తన కుటుంబానికి ఏవైతే ఎక్సైజ్ రూపంలో రావాలో అన్ని అందాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. సో ఇది పరిస్థితి. రాజశేఖర్ని చంపేశారు. ఎవరు చంపారంటే అమ్మాయి తండ్రే చంపేసిండు, అమ్మాయి తండ్రితో పాటు. చాలా ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రితో పాటు మిగతా వాళ్ళంతా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు. మరి ఎప్పుడైతే రాజశేఖర్ని ఇంటి తలుపులు కొట్టి వెనక్కి తీసుకెళ్ళిపోయారో అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎందుకు కనుక్కోలేకపోయారు? ఇప్పుడు ఎట్లా దొరికిండు? ఇదంతా కూడా మిస్టరీ లాగా ఉన్నది. పోలీసులు సమాధానం చెప్పాలి. పోలీసులు ఎందుకో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి కావాలని ఉన్నారా, ఏం కాదులే దొరికిపోతాడన్న నిర్లక్ష్యంగా అనిపించిందా? మరి వాళ్ళ ఏసీపీ ప్రెస్ మీట్ పెడతారట, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి ఆ నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. మరి వాళ్ళని ఎప్పుడు ప్రవేశపెడతాడు, ఏసీపీ ఏం చెప్తారన్నది చూడాలి. మొత్తానికైతే చాలా దారుణం, దుర్మార్గం. తమ్ముడు ఇంకొక అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుంటే అన్నం చంపేసిర్రు. ఆల్రెడీ పెద్ద మనుషుల మధ్య కూర్చున్నారు, మాట్లాడిరు, ఇద్దరు ఎవరెవరు మాట్లాడుకోవద్దని సెటిల్ చేసిర్రు. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్న తర్వాత మీరు ఎట్లా విడగొడితే వాళ్ళు ఎట్లా విడిపోతారని అనుకున్నారు? మళ్ళీ ఆ తండ్రి అమ్మాయిని మళ్ళీ కాలేజీకి పంపించేసిండు. మళ్ళీ కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయి ఇద్దరు కలిసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. సో చాలా దారుణం. ఈ కుల హత్యలు, పరువు హత్యలని ఖచ్చితంగా తెలంగాణలో ఆపాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.